ఎవరైతే ఇట్లా ప్రపంచానికి మేలు చేస్తున్నాను, మంచి చేస్తున్నాను, అమరవీరుడవుతున్నాను అంటున్నారో వీళ్ళు లిటరల్గా వాళ్ళ వ్యక్తిగత బాధ్యతల నుంచి పారిపోవడానికి ఎన్నుకున్న మార్గం. నేను రోజుకి 2 గంటలు పూజ చేస్తాను. పొద్దున్నే లేచి 2 గంటల పూజలు, అష్టోత్తరాలు, నామాలు, జపాలన్నీ పూజ చేస్తే గానీ మా ఇంట్లో దేవుడికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నాకు సాటిస్ఫాక్షన్. 2 గంటలు పూజ చేస్తే కానీ కాఫీ కూడా తాగాలి. ప్రతిరోజు చేసి తీరాల్సింది. ఎందుకు? అన్ని గంటలు చేయకపోతే ఆ గ్యాప్లో ఏం చేయాలి? నీ టాలెంట్ 50,000కి నుంచి అమ్ముకోలేకపోవడం నీ టాలెంట్. 50,000 కొన్న టాలెంట్ 50 లక్షలకి అమ్మగలగడం వాటి టాలెంట్. నువ్వు వాటి టాలెంట్ గురించి ఏడ్చే హక్కు నీకు లేదు. ఈ 2002లో అల్లర్లు జరిగినాయి గుజరాత్లో. లారీలు తగలబెట్టినప్పుడు ఈయన ఒక టీంని పంపించి ఎవరెవరైతే ఓనర్ కమ్ డ్రైవర్స్ ఉంటారు చూడండి, లారీ వాడు సర్దార్జీ గుజరాత్ లో, వాళ్ళందరినీ కనుక్కుని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది అశోక్ లేలాండా, టాటానా, బెంజా, ఏ కంపెనీ లారీ నీ దగ్గర ఉండేదాన్ని అనే దాంతో సంబంధం లేకుండా ఎవరెవరైతే వాళ్ళ లారీలు తగలబడి నిరాశ్రయులు అయ్యారో వాళ్ళందరికీ టాటా లారీలు ఫ్రీగా ఇచ్చాడు. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ మ్యాజిక్. డబ్బు ఉండటం వేరు, డబ్బుని ఉపయోగించి జీవితాల్లో మ్యాజిక్ చేయడం వేరు. దిస్ ఈస్ ఆస్ట్రిచ్. ఇది ఎగ్జాక్ట్లీ సూటబుల్ టు మా వీళ్ళ ఇన్సూరెన్స్. నేను మంచిగా కానీ నన్ను కాపాడుకోవాలి ఎవరు? మొత్తం ప్రపంచం అంతా. రైస్ పుల్లింగ్, డబుల్ లెక్కర్ పాము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనీ షిఫ్టింగ్ అంటే తెలుసా? అంటే ఇప్పుడు మీ దగ్గర 1000 కోట్లు ఉంది, ఇక్కడ బాంబేలో ఉంది ఎలక్షన్ ఫండ్, దాన్ని మీరు వైజాగ్ లో పంచాలి. ఎట్లా తెస్తారు? మధ్యలో ఎలక్షన్ అంటే చాలా రకాల చెకింగ్స్ ఉంటాయి, చేయడం కష్టం. దేర్ ఇస్ అ పర్సన్. ఆ పర్సన్ ఒక దగ్గర కూర్చొని తన ఒక ప్రక్రియ చేస్తే బాంబేలో 1000 కోట్లు అట్లా మాయమైతే వైజాగ్ లో ఇట్లా తెలుసు. వైజాగ్ లో తెలినప్పుడు ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆర్గనైజ్ చేసినందుకు మనకు 10 కోట్లు ఇస్తారు. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి మనము మనీ ముచ్చట్లు సిరీస్లో 9 భాగాలు పూర్తి చేసుకున్నాం. ఇది 10వ ఎపిసోడ్ అనమాట ముచ్చటగా. సో ఇందులో అతి ముఖ్యమైన టాపిక్ ఏంటంటే చాలా మందికి కనెక్ట్ అయ్యే టాపిక్. ఇప్పుడు ఒక్కొక్క మనిషి మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది, అంటే హార్డ్వేర్ సేమ్ ఉండొచ్చు కానీ సాఫ్ట్వేర్ తేడా ఉంటుంది కదా. సో అలానే ఒక్కొక్క మనిషి డబ్బును ఒక్కొక్క రకంగా డీల్ చేస్తుంటాడు కదా. సో దీంట్లో ఈ డీల్ చేసే విధానంలో ఏవైనా రకాలు ఉంటాయా? అది తెలిసినప్పుడు నేనే రకం మీరే రకం అనేది ఒకటి ఐడెంటిఫై అవుతుంది కదా. సో అటువంటిది ఏమైనా ఉందా? ఉంటే దాని గురించి వివరంగా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే మీరు ఈ క్వశ్చన్ నిన్న మనం మాట్లాడుకుని ఇవాళ ఈ టాపిక్ మీద డిస్కస్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఈ క్వశ్చన్ యొక్క గ్రావిటీ అర్థమైంది. ఇంపార్టెన్స్ అర్థమైంది. నేను ఏం చేశానంటే అరే ఈ ఇంపార్టెన్స్ ఈ విషయాన్ని జనరల్గా మీరు చూస్తారు, నేను నాకు ఇక్కడ వీడియోలో కానీ క్లాస్లో కానీ ఎక్స్టెంపోర్గా వెళ్ళిపోతాను. అవును. నేను పాయింట్స్ పీపీటీలు పెట్టుకోవడం అవన్నీ ఉండవు. మొత్తం మెమరీ నుంచి మాట్లాడు ఫ్లో. ఈ టాపిక్ వచ్చేసరికి నాకు ఏమనిపించిందంటే ఇది కరెక్ట్. అంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు చూసుకోవాల్సిన టాపిక్. సో మన వీడియో చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ కేటగిరీలో తను ఎక్కడున్నాడని చెక్ చేసుకోవాలి. సో ఒకటి కూడా మిస్ కాకూడదు, వెనక ముందు మిస్ కాకూడదు. కరెక్ట్. సో సీక్వెన్స్ మిస్ కాకుండా ఉండటం కోసం జస్ట్ నేను బుల్లెట్ పాయింట్స్ ఒక పేపర్ మీద రాసుకుని తెచ్చుకున్నాను. సూపర్. ఓకే, సో దట్ మనకి సీక్వెన్స్ మిస్ కాకూడదు. అవును. సో మళ్ళీ మన జనాలు చూసి ఇటు చూసి చదువుతున్నాడు రా అనుకుంటే మనకు కూడా లెంత్ పెరగకుండా క్రిస్పీగా చెప్పినట్టు అవుతుంది. అవును సార్. సో దీంట్లో ఈ మనీ యొక్క పర్సనాలిటీస్ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా డీల్ చేస్తారు. ఓకే. ఫస్ట్ ఏంటంటే ఉష్ట్రపక్షి మోడల్లో ఉంటాడు అన్నమాట. ఆస్ట్రిచ్ మోడల్. ఆస్ట్రిచ్ ఏం చేస్తుంది? ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇసుకలో తలపెట్టుకుంటుంది. ఓకే. అది ఇంత పెద్దది ఉంటది, దాని తల ఇంత ఉంటది. ఓకే. ఆ తల తీసుకెళ్లి ఇసుకలో దాచేస్తుంది అనమాట. ఓకే, అవునా? సో దాట్ దాని ఫీలింగ్ ఏంటంటే అది దాక్కుంది. ఓకే, తల మాత్రం లోపల పెట్టి దాక్కుంది అనుకుంటుంది అనమాట. దానికి కనపట్లేదు కదా, నేను దాక్కున్నా అనుకుంటుంది అనమాట. సో ఇప్పుడు ఏదైతే యానిమల్ వచ్చి హార్మ్ చేస్తుంది అనుకున్నప్పుడు ఇది తల పెట్టేసుకుంటుంది అనమాట. ఓకే. తల పెట్టేసుకున్నప్పుడు నేను కనపట్లేదు, దానికి నేను కనపట్లేదు అనుకుంటుంది అనమాట. సో దిస్ ఈస్ ఏంటిది? లిటరల్ గా అమాయకత్వం. ఓకే. చిన్నపిల్లలు కూడా మామూలుగా ఇట్లా గుడ్డ కప్పుకొని ఆ మోడల్లో వాడు మనీ డీల్ చేస్తాడు. ఆర్థిక సమస్యలు వస్తున్నప్పుడు వాడి మొహం తిప్పుకొని ఉంటాడు అనమాట. ఓకే. నాకు తెలియదు వస్తుంది. సో వీడు చూడటం లేదు కానీ వీడు పట్టించుకోవట్లేదు కానీ ఆ సమస్య వీడి దగ్గర రావద్దు అనమాట. వీడి దగ్గర రాకుండా పక్క నుంచి వెళ్ళిపోవాలి. అరే అది సడన్గా వచ్చింది అనుకోండి, అరే సడన్గా వచ్చింది నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆశ్చర్యాన్ని నటిస్తాడు అనమాట. ఓకే. సే ఫర్ ఎగ్జాంపుల్
పిల్లోడు స్కూల్ ఫీజు కట్టాలో, ఇంటి రెంట్ కట్టాలో, ఉమ్, లేదా ఏదైనా ఈ ప్రీమియం కట్టాలో, ఏదో సమ్ పేమెంట్స్ ఉంటాయి ప్రతి వాడికి. వాడికి తెలుసు. వాడు దాన్ని పట్టించుకోనంత బిజీగా తిరుగుతుంటాడు వాడు వేరే విషయాలు. ఓ బిజినెస్ నటిస్తుంటాడు. బిజినెస్ నటించి సడన్గా అది రాగానే, అరే అవును ఇవాళ లాస్ట్ డేటా, నిజమా, బాగుంది తిరిగిపోయినాయి షా. సో వీడేంటి ఉద్దేశం అంటే, నేను దాక్కున్నా కాబట్టి ఆ సమస్యకి నేను కనపడను. ఓకే, దిస్ ఇస్ వన్ వే ఆఫ్ డీలింగ్. అంటే ఇక్కడ నేను చెప్తున్న కేటగిరీస్ మీరు చూస్తూ ఉంటే, అది మీరైనా కావచ్చు, మీ పక్క వాళ్ళు ఎవరైనా కావచ్చు, మీకు కనపడిపోతారు. మేము ప్రతిరోజు చూస్తుంటాం సార్. ఈ కేటగిరీ అయినా కనపడిపోతుంటారు అనమాట. ఏదో మెయిన్ ఎక్కువ మేము ఇన్సూరెన్స్ విషయంలో చూస్తుంటాం అనమాట. మనకు రాదుగా, మనకు ఆరోగ్య సమస్య రాదుగా, మనం చనిపోంగా అంటారు. కానీ అందరికీ తెలుసు. అదే ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేసరికి వెనకింటోడు చనిపోతాడు, ముందింటోడు చనిపోతాడు, పక్కింటోడు చనిపోతాడు, అందరూ చనిపోతారు. కానీ వీళ్ళు మటుకు నేను చనిపోవాలనుకుంటాడు, చనిపోవాలనుకుంటాడు. ఆ హెల్త్ ఇష్యూస్ కూడా మాకు రావు, మా పేరెంట్స్కి రావు, పక్కింటి వాళ్ళకే వస్తాయి. అందుకే తీసుకోవడం అనమాట. సో దిస్ ఈజ్ ఆస్ట్రిచ్. ఇది ఎగ్జాక్ట్లీ సూటబుల్ టు మా వీళ్ళ ఇన్సూరెన్స్. అవును, ఇది ఆస్ట్రిచ్ మోడల్. అవును. రెండో మోడల్కి వచ్చేసరికి ఏంటంటే, వాడు చాలా మంచోడిని, నేను చాలా మంచోడిని. సో నా మంచివాడిని కాబట్టి నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రపంచానికి. ఓకే, ఆహా, నేను మంచోడిని, నాకే కష్టం కలగకుండాను నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రపంచానికి. ఓకే, ఇంటి ఓనర్ వచ్చినా కానీ ఆయన ఇంటి రెంట్ ఇమ్మని నన్ను అడగొద్దు. నేను నన్ను ఇబ్బంది పెట్టదు, నేను మంచివాడిని కదా. ఓకే, నేను మంచివాడిని కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టదు. నేను ఎవరికి ఏ హాని చేయలేదు, ఎవరికి ఏ కీడు చేయలేదు, ఎవరి జోలికి వెళ్ళలేదు. నేను చాలా మంచివాడిని కాబట్టి నాకు ఇబ్బందికరమైన విషయాలు ఏవి జరగకూడదు. సో మై హ్యాపీనెస్ ఇస్ ద వరల్డ్స్ రెస్పాన్సిబిలిటీ. సో కరెక్ట్. ఇది కాలేదనుకోండి, ఇక వాడు కూర్చొని చూడు బాస్, నాకే ఎన్ని కష్టాలు, మంచోడికి ఎన్ని కష్టాలు చూడు. వాడు ఓనరు, నేను ఎట్లాంటి వాడు, నన్ను రెంట్ అడుగుతాడు. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ సార్, మా ఇంట్లో జరిగింది. మా మదరు ఇంట్లో కిరాయి కొన్న వాళ్ళని, నాకు అదే గుర్తుకొచ్చి ఫస్ట్ మీరు అదే చెప్తున్నారు ఎగ్జాంపుల్. రెంట్ అడిగితే మరి 10 రోజులు అంటే యాక్చువల్గా 1వ తారీఖు 5వ తారీఖు లోపల ఇవ్వాలి. మా మదరు 20వ తారీఖే అడిగితే గొడవ పెట్టుకుంటున్నారు. రెంట్ అడుగుతారా అంటే మేము పారిపోతున్నామా? అది వేరు, అది బద్మాషి. మాకు 20 ఎకరాలు ఉన్నాయి, 12 ఎకరాలు ఉన్నాయి, అది బద్మాషి. ఊళ్ళో ఇది అట్లా కాదు, ఇది బద్మాషి కాదు. ఇది ఊళ్ళో ఇది విక్టిమ్ కార్డ్. అంటే అంటే ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మీ దగ్గర అప్పు తీసుకున్నా, మీరు నన్ను అప్పు అడుగుతున్నారు, చంపేవా? చంపి ఇది ఈ టైపా? ఓకే, చంపి. ఎందుకు ఇవి నీ పైసలే అవసరం, అవసరం పని అవసరం లేదు, మనిషి అవసరం లేదు, నీ పైసలే ముఖ్యం నీకు. ఏంటి మేము అట్లా కాదా, మనుషులు కావాలనుకుంటాం మేము. నీకు డబ్బులు ముఖ్యం, మాకు మనుషులు ముఖ్యం. కాబట్టి అట్లా అడుగుతున్నావు చూడు. వదిలేయాలి అంతే, వదిలేయాలి. విక్టిమ్ కార్డ్, విక్టిమ్ మై బేచారా అనమాట. ఆల్వేస్ మై బేచారా. నేను పాపం, నేను అంటే నేను ఎంత మంచిది, పాపం, జాలి, దయ లేదు. కాబట్టి మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి నన్ను. ఓకే, నేను మంచివాడు కానీ నన్ను కాపాడుకోవాలి ఎవరు? మొత్తం ప్రపంచం అంతా. సో ఇది రెండో రకం. మనకి ఏ చెప్పాలాగా ఒక్కొక్క రకంగా చెప్పాలంటే. మూడో రకం బాహుబలి. ఓకే, వాడికి ఏం లేకున్నా సరే పోరాటం కావాలి. ఏం లేకున్నా పోరాటం కావాలి. వాడికి అవతల మంచి సాయం చేయకూడదు. నువ్వే పట్ల నాకు సాయం చేయడానికి. హెల్ప్ కూడా చేయకూడదా? నువ్వు హెల్ప్ చేసావంటే నన్ను అవమానించావు. ఓకే, చేసావంటే నన్ను అవమానించు అంటే నాకు చేత కాదని నువ్వు అంటున్నావు. ఓహో, యు ఆర్ ప్రూవింగ్ దట్ ఐఎమ్ ఇన్కేపబుల్.
ఏదైనా సరే, అన్ని ఆస్తులు అన్నీ పోయినా సరే నేనేంటో నిరూపిస్తా. ఓకే, వారియర్ అనమాట. వారియర్ అంటే యుద్ధం ఎట్లా అంటే మనకి వాడు స్మూత్గా ఉన్న విషయాన్ని కూడా ఫైట్గా మారుస్తాడు, కాంప్లికేట్ మారుస్తాడు. అంటే ఇప్పుడు వాడికి ఉద్యోగం ఇచ్చి అరే సింపుల్గా ఉద్యోగం చేసుకోవాలి నీకు జీతం వస్తుంది అన్నా కానీ వాడు దాన్ని కాంప్లికేట్ చేసి వాడు ఫైట్ చేసి నాకు ఒక ఉద్యోగం ఇవ్వాలనే నాకేంటి ఉద్యోగం ఇచ్చేది, నా వల్ల నువ్వు చేస్తున్నావు. ఈ టైప్ ఆఫ్ ఉన్నారు కొంతమంది, అవును చూసాము, వారియర్షిప్ ఉంటారు. సో దీస్ టైప్ ఆఫ్ కేటగిరీ. ఇంకోటి ఏంటంటే దీనికి చాలా 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 ఏమంటారు దాన్ని ఆపోజిట్. దీనికి ఇందాక విక్టిమ్ కార్డ్కి ఆపోజిట్. ఓకే, ఫస్ట్ చెప్పింది దానికి ఆపోజిట్. విక్టిమ్ కార్డ్ ఉన్నాడు కదా, నేను మంచోడు కాబట్టి మీరు కాపాడుకోవాలి. నేను మంచోడు కాబట్టి ప్రపంచాన్ని కాపాడటం నా బాధ్యత. ప్రపంచంలో ఏ కష్టం వచ్చినా తీర్చడం నా బాధ్యత. ఓహో, ఎవరికైనా కష్టం రాని దానికోసం నేను ఎటైనా పోతాను, నేను అవుట్ ఆఫ్ ది వెళ్తా, త్యాగాలు చేస్తా, ఆడి సేవ చేస్తా. ప్రాబ్లం అందులో ఉండదు. ఆడు గుర్తుపెట్టుకోలేదు అంటాడు, నేను ఇంత త్యాగం చేసి వాడు చేసినా కదా, ఆడు గుర్తుపెట్టుకోలేదు. ఓకే, అంటే ట్రాఫిక్లో నేను సైడ్ ఇచ్చి అంబులెన్స్ని ముందు కొనిచ్చాను, వాడు బతికాడు కదా, ఆడు నా పట్ల గ్రాట్యూడ్ ఉండాలి కదా. అంటే మ్యాజిక్ అర్థమైంది. అంటే వాడికి వీడు చేసిన సంగతి కూడా తెలియదు. వీడు గుర్తుపెట్టుకుని వాడు గ్రాట్యూడ్ లేదు వాడికి, నన్ను గుర్తించట్లేదు, నా త్యాగాన్ని గుర్తించట్లేదు, నేను ఇంత చేసినా నాకు తెలియట్లేదు, నేను బయట ఎంత కష్టం, ఆఖరికి అది బయట వాళ్ళకి కాదు పిల్లలకు కూడా వర్తిస్తుంది. నేను ఎంత కష్టపడి పని చేస్తున్నా, కష్టపడి పట్టుకొచ్చి రాత్రి మగలు కష్టపడి పట్టుకొచ్చి వీళ్ళకి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నా, విశ్వాసం లేదు, కృతజ్ఞత లేదు, థ్యాంక్ఫుల్నెస్ లేదు, గ్రాటిట్యూడ్ లేదు. అంతేనా మంచోళ్ళ కష్టాలు అంతే. మంచోళ్ళు కంపెనీస్ లో ఎంప్లాయీస్ లో చూశాను సార్ నేను మెంటాలిటీ, ఇది కరెక్ట్ గా వర్తిస్తుంది కదా. చాలా మంది అప్రైజల్స్ అన్నప్పుడు నేను ఎంతెంత చేశాను, అది నేను చేశాను, కానీ నన్ను ఎవరు గుర్తించాను, కానీ అక్కడ అది కనబడాలి కదా. అది వీడికి తప్ప ఇంకోటి తెలియదు. వీడు చేసిన పని, చేసిన మేలు ఏదైతే ఉందో చెప్పేందుకు తెలియదు మనకు అది చేశాడని. అవునా, లేదా నువ్వే చేసావా అనిపిస్తుంది. కరెక్ట్. చాలా మంది ఎంప్లాయీస్ చూశాను. వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేసి వీడేమనుకుంటాడంటే నాకు అవతల వాడికి తెలియట్లేదు. ఓకే, అవతల వాడికి తెలియాలి. ఏమైంది, ఇది ఒక రకం. దీనికి నెక్స్ట్ ఇంకొంచెం ముదురు అమరవీరులు అంటారు వీళ్ళని. ఓకే, అమరవీరులు అంటే వీడు అమరుడైపోతాడు ఆ హెల్ప్లో, సమాజానికి హెల్ప్ చేయడంలో అమరుడైపోతాడు. అంటే వీడు పిల్లలు ఆస్తి పాస్తి అన్నీ పోతాయి. ప్రపంచం కోసం, సమాజం కోసం ఆ మాత్రం చెయ్యాలి కదా. ఈ కేటగిరీస్లో మీరు కనుక చూస్తే, ఈ ప్రపంచాన్ని కాపాడటం లేదా అమరవీరు టైప్ వీళ్ళు కనుక చూస్తే, వీళ్ళు మేము మంచోళ్ళము కాబట్టి ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాము లేదా ఉద్ధరించడం మా బాధ్యత అంటారు. డెఫినెట్గా ఈ మాట అన్న తర్వాత ఈ పాయింట్ మీద కామెంట్స్ వస్తాయి, కానీ నిజంగా డీప్గా ఆలోచించిన వాడికి నా మాట డెప్త్ అర్థమవుతుంది. డెఫినెట్గా అంటే ఇందా చెప్పాను కదా, టాపిక్ బౌన్స్ వెళ్తుంది, అర్థమైన వాడికి మటుకు అర్థమవుతుంది. ఎవరైతే ఇట్లా ప్రపంచానికి మేలు చేస్తున్నాను, మంచి చేస్తున్నాను, అమరవీరుడు అవుతున్నాను అంటున్నారో వీళ్ళు లిటరల్గా వాళ్ళ వ్యక్తిగత బాధ్యతల నుంచి పారిపోవడానికి ఎన్నుకున్న మార్గం. వాళ్ళ ప్రపంచానికి మేలు చేయట్లే, వాళ్ళ వ్యక్తిగత బాధ్యత నుంచి దిస్ ఈజ్ ఎన్ ఎస్కేప్ రూట్. కరెక్ట్, దిస్ ఈజ్ ఎన్ ఎస్కేప్ రూట్. అవునవును. సో ఇవాళ రోజున ఇంత గెలవలేక ఏదో రచ్చకెళ్ళినట్టు ఎస్కేప్ రూట్స్ ఉంటాయి. ఎస్కేప్ రూట్స్ మీకు చెప్తా, వండర్ఫుల్ ఎస్కేప్ రూట్. అంటే నేను చెప్పిన తర్వాత ఆడియన్స్కి అర్థం చేసుకోకుండా ఓకే, లేకపోతే కూడా కామెంట్స్ పడితే గ్యారంటీ తర్వాత మీ బాధ్యత, నో ప్రాబ్లం, మీకు నో ప్రాబ్లం అంటే నేను చెప్తా. ఇవాళ రోజున ఎస్కేపిజం
మనం చెప్పకపోతే ఈ విషయాలు ఎవరు చెప్పరు మరి, ఎవరు చెప్పరు ఎవరు చెప్పరు కదా. ఎందుకు చెప్పాలంటే వాడికి భయం అండి, భయం కాబట్టి మనం చెప్పాల్సిందే. చెప్పాల్సింది. సో నెంబర్ 1 ఎస్కేపిజం ఈజ్ మంచితనం. అంటే వీడు మంచితనం ముసుగు వెనకాల ఉంటాడు అనమాట. మంచితనం ముసుగు వెనకాల నేను మంచోడిని కాబట్టి, లేదు జనాలందరూ అర్జెంటుగా వెళ్తున్నారు వాళ్ళు బస్సులో, ఫోన్లేని వాళ్ళని బస్సు ఎక్కనిచ్చాను నేను కాబట్టి కాదు. వీడు బస్సు ఎక్కితే అక్కడ ఏదో పని ఉంది, వీడు బస్సు ఎక్కి వెళ్తే అక్కడ ఏదో పని చేయాలి. అదే పని చేయడం ఇష్టం లేదు, ఈ బస్సు ఎక్కడ అనమాట. ఈ బస్సు ఎక్కపోవడానికి ఇదో రీజన్. సో మంచితనం ఒక రీజన్. నెంబర్ 2 భక్తి. జనాలు తిడతారు నన్ను, కానీ నిజంగా ఆలోచించండి. భక్తి. నేను రోజుకి 2 గంటలు పూజ చేస్తాను. పొద్దున్నే లేచి 2 గంటల పూజలు, అష్టోత్తరాలు, నామాలు, జపాలన్నీ పూజ చేస్తే కానీ మా ఇంట్లో దేవుడికి సాటిస్ఫాక్షన్ ఉండదు, నాకు సాటిస్ఫాక్షన్. 2 గంటలు పూజ చేస్తే కానీ కాఫీ కూడా తాగాలి. ప్రతిరోజు చేసి తీరాల్సింది. ఎందుకు? అన్ని గంటలు చేయకపోతే ఆ గ్యాప్లో ఏం చేయాలి ఇది తెలియదు. లేదు, ఆ గ్యాప్లో వేరే పని చేయాల్సి వస్తుంది. అందుకే ఆ గ్యాప్ ఇయ్యడం అనమాట. ఆ గ్యాప్ పని చేస్తాడు. ఇది చేసేస్తే ఎవడు పని చెప్పడు. మహాభక్తుడు అండి, పెద్ద పెద్ద నామాలు పెడతారు. దిస్ ఇస్ వన్ అదర్. 3వ ఎస్కేపిజం ఇవాళ రోజున సొసైటీలో, ఎస్పెషల్లీ యూట్యూబ్ వచ్చిన తర్వాత, ఐ మోటివేట్ పీపుల్. నేను జనాల్ని మోటివేట్ చేస్తాను, జనాల్ని ఉత్తేజపరుస్తాను, వాళ్ళు గోల్ సెట్ చేసుకునేలా చేస్తాను, వాళ్ళు గోల్ అచీవ్ చేసేలా, వాళ్ళ జీవితంలో విజయాలు సాధించేలా చేస్తాను. ఎందుకు ఆ పని చెప్తే నువ్వేం సాధించావని నన్ను అడుగుతారు. సైకలాజికల్ డిజార్డర్స్ రైట్ నౌ ఇన్ ద సొసైటీ. చాలా మంది తయారయ్యారు సార్ అట్లా. చెప్పేది అదే కదా, చాలా మంది తయారయ్యారు. ప్రాబ్లం ఏంటి? యూత్ లో చాలా మంది ఉన్నారు ఇట్లా, యూత్ లో ఉన్నారు. ఈ భక్తి మార్గం అనేది, మంచితనం అనేది కొంచెం మిడిల్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మోటివేషన్ అనేది యంగ్స్టర్స్ లో స్టార్ట్ అయింది. ఈ మధ్య చాలా మంది అయిపోయారు. అందరూ ఎవరిని అడిగినా మోటివేషన్ స్పీకర్ అంటున్నారు. ఏం మోటివేషన్ చేస్తున్నాడు, మరి ఏం స్పీకర్ మాకేం అర్థం కాలే. ప్రతి కూడా వీడియో చేస్తాడు. ఇన్ఫ్లుయెన్సర్, మోటివేషన్ స్పీకర్. ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు? ఓ పిల్లడు ఉండే, అంటే ఇప్పుడు చాలా ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి మనం మాట్లాడితే అది పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. ఆ పిల్లోడు పెళ్లి కాకముందు నా దగ్గరికి వచ్చాడు. పెళ్లి కాకముందు నా దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు అంటే, స్పౌజ్ రిలేషన్స్, ఓకే, అండ్ చిల్డ్రన్ అంటే పేరెంటింగ్. ఓకే, పేరెంటింగ్ మీద, స్పౌజ్ రిలేషన్స్ మీద వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాడు. ఓకే, పెళ్లి కాలేదు పిల్లడికి. భార్యాభర్తల సంబంధాల మీద, పిల్లల్ని పెంచడం ఎలా అనే టాపిక్ మీద వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాడు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తాడు. నేను నా దగ్గరకు వచ్చి చెప్పాడు కానీ నాకు దురద ఎక్కువ. ఎదురుగా మాట్లాడి ఏం చెప్తావు అన్న, ఏ కొన్ని ఫార్ములాస్ చెప్పాడు, ఇది ఇలా చేయాలి. నువ్వు చెప్పేది సాధ్యమేనా అన్న. సాధ్యమే సార్, ఎందుకు కదన్నా. నువ్వు చేసావా అన్న. లేదు, మా ఆవిడ లేదు కదండి. పెళ్ళి అయ్యాక 6 నెలలు కాపురం చేసి అప్పుడు ఈ ఫార్ములా గురించి నాతో మాట్లాడు. ఓకే, ఈ ఫార్ములా గురించి నాతో మాట్లాడు. అప్పుడు నేను ఒప్పుకుంటాను నువ్వు చేసే పని రైట్ అని. పిల్లలు ఉన్నారా? లేరు. కనీసం మీ అన్న పిల్లలను, అక్క పిల్లలను పెంచావా? లేదు. మరి ఇది ఎక్కడ అంటే, ఎక్కడి నుంచో కొనుక్కొచ్చాడు. ఎక్కడైతే కొనుక్కొచ్చి బాగుంది టాపిక్, ఎవడు మాట్లాడలేదు కానీ మనం యూనిక్ కాంటాక్ట్ మనం మాట్లాడేద్దామని వెళ్తాడు. నీకు ఏది బ్యాకప్, ఏది ఎక్స్పీరియన్స్? మ్యాజిక్ ఏంటంటే, పెళ్ళైన తర్వాత ఈ స్పౌజ్ రిలేషన్షిప్ వర్క్షాప్ మానేశాడు. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు పెంచడం అనే వర్క్షాప్ మానేశాడు. ఈ 2 వర్క్షాప్స్ మానేసి సెపరేట్గా ఇంకో కొత్త వర్క్షాప్ మొదలుపెట్టి దాంట్లో ఫేమస్ అయ్యాడు. సో ఇప్పుడు పెద్ద ఫేమస్ పర్సన్ అంటే నేను చెప్పట్లేదు. ఓకే, అతను కూడా మన శిష్య పరమాడు, మన శిష్యగణం. అంటే అప్పటికి అది అర్థం అయిపోయింది మొత్తం పరిస్థితి ఏంటి అని, రైట్? సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ అంటే, దట్ ఈస్ వే పీపుల్ ఆర్ ఎస్కేపింగ్. అలా ఎస్కేపిజంలో ఈ మంచితనము,
అమరుడైపోవడము ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇక మూడవది ఐదవది స్టూపిడిటీ, ఇల్లాజికల్, ఓకే, గ్రీడ్ అంటే ఈ లక్షణం అనమాట. లాజిక్ ఉండదు, గ్రీడ్ ఉంటుంది, మాట్లాడే మాటలకి అర్థం పర్థం ఉండదు. అన్నా ఒక్క ఛాన్స్, బయ్యర్ రెడీ ఉన్నాడు, ఐటెం కూడా రెడీ ఉంది. ఐటెం అక్కడ తీసుకొచ్చి బయ్యర్కి ఇస్తే మన పర్సంటేజ్, మనకు ఇచ్చే పర్సంటేజ్ 1000 కోట్లు. ఒక 1000 కోట్లు, కోటి కూడా కాదు, 1000 కోట్లు, 1000 కోట్లు. అయ్యో, ఒక్కడికి రాదా? దొరికింది ఛాన్స్, దాన్ని బట్టి జస్ట్ ఒక 10-15 డేస్లో డీల్ సెటిల్ అయిపోతుంది. అప్పటిదాకా కష్టం. మరి ఇప్పుడు ఏం కావాలి? టిఫిన్ చేయాలి 100 రూపాయలు. ఈ సీన్ రైస్ పుల్లింగ్ అని బొమ్మ పెడితే మన బ్లఫ్ మాస్టర్ సినిమా చూసారా, సత్యదేవి. అవును, సత్యదేవి. యాజ్ ఇట్ ఈస్ ఓకే, సేమ్ కేసు అనమాట. ఓకే, రైస్ పుల్లింగ్ లేదా డబుల్ లెక్కర్ పాము, లేదా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనీ షిఫ్టింగ్. మనీ షిఫ్టింగ్ అంటే తెలుసా? అంటే ఇప్పుడు మీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, ఇక్కడ బాంబేలో ఉన్నాయి, ఎలక్షన్ ఫండ్, దాన్ని మీరు వైజాగ్లో పంచాలి. ఎట్లా తెస్తారు? మధ్యలో ఎలక్షన్ అంటే చాలా రకాల చెకింగ్స్ ఉంటాయి, చేయడం కష్టం. అవును. దేర్ ఇస్ అ పర్సన్, ఆ పర్సన్ ఒక దగ్గర కూర్చొని తనకు ప్రక్రియ చేస్తాడు. ప్రక్రియ చేస్తే బాంబేలో 1000 కోట్లు అట్లా మాయమవుతాయి, వైజాగ్లో ఇట్లా తేలుతాయి. ఓ, అక్కడ మొత్తం కరెన్సీ బండిల్స్ మాయమైపోయి ఇట్లా వైజాగ్లో తేలుతాయి అండి. వైజాగ్లో తేలినప్పుడు ఏంటంటే ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆర్గనైజ్ చేసినందుకు మనకు 10 కోట్లు ఇస్తారు. ఓకే, మ్యాటర్ ఆఫ్ 3 days అంతే. బాగుంది కదా? బాగుంది. ఇంకోటి అంటే రకరకాల ఒక పర్టికులర్ నంబర్ సిరీస్ ఆఫ్ 500 రూపీస్ బండిల్ కావాలి. ఆ 500 రూపీస్ బండిల్ పర్టికులర్ సిరీస్ నోట్ బండిల్ కనుక నా దగ్గరికి తెస్తే ఒక ఆయన ఒక రిచువల్ చేస్తాడు, ఒక ప్రక్రియ చేస్తాడు. చేస్తే 500 రూపాయల కట్టలు వర్షం పడుతుంది ఇంట్లో. కట్ల వర్షం నిండిపోతుంది. ఇంత ఎండాకాలం ఉన్నా కూడా కట్టలు వర్షం ఇంట్లో పడుతుంది, ఇంట్లో పడుతుంది. ఓకే, రూమ్ నిండిపోతుంది, మొత్తం నిండిపోతుంది. ఆ నోట్ల కట్ట కోసం తిరుగుతున్నాం, దొరకట్లేదు. 2 years అయింది కానీ దొరకట్లేదు. పర్టికులర్ బండిల్ కాదు, మళ్ళీ అది ఇది కాదు, పర్టికులర్ బండిలే కాదు. ఇంకోటి నిమ్మకాయ పెడతాడు, నిమ్మకాయ ఇట్లా గాలి వేస్తుంది. నిమ్మకాయ ఇట్లా గాలి రేపి ఇట్లా చేసినంటే నీకు ఇంకేదైతుంది. ఓ దగ్గర వరంగల్ దగ్గర టెంపుల్ ఉంది బాస్, పాత టెంపుల్. అడవిలో లంక మీద ఉన్నాయి, కానీ దాన్ని ఏం చేస్తుంది, దాన్ని ఒక నాగబంధం వేసి పెట్టారు. ఈ నాగబంధాన్ని తీయగలిగే మనిషి ఒకడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? శ్రీశైలం ఉన్నాడు. ఆ మనిషిని శ్రీశైలంలో పికప్ చేసి వరంగల్ తీసుకొచ్చి ఆ నాగబంధం తీస్తే ఆ లంక మీద బయటకు వస్తాయి. ఆ లంక మీద బయటకు వస్తే మనం ఇదంతా ఆర్గనైజ్ చేస్తుంది ఎంత లేదని కనీసం ఒక 100 కోట్లు ఇస్తారు. 100 కోట్లు. సో ఇట్లా ఇప్పుడు కేరళలో ఒక రైస్ పుల్లింగ్ ఐటమ్ ఉంది, ఇరిడియం అనమాట. అది కూడా ఇట్లా కొన్ని వేల సంవత్సరాలు, దానికి ఒక థీరీ, మళ్ళీ కొన్ని వేల సంవత్సరాల పాటు అది గుడి గోపురం మీద ఉండటం వల్ల రకరకాల పిడుగులు పడి రకరకాల ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ పడి అది మొత్తం ఆ కాపర్ కాస్త ఇరిడియం గా మారుతుంది. ఇరిడియం అనేది రాకెట్లలో వాడతారు, అణుబాంబుల్లో వాడతారు. సో 1 గ్రామ్ ఇరిడియం కూడా కొన్ని 100 కోట్లు ఉంటుంది. అటువంటిది 1/2 కిలో బిందె, 1/2 కిలో శంభు దొరికితే ఇంకేం లేదు.
అదే ఒక 2,000 కోట్లు ఉంటుంది. దాంట్లో ఎంత లేదన్నా 200 కోట్లు మన పర్సెంటేజ్ ఈజీ ఇస్తారు, ఎంతంటే ఇస్తారు. ఇంకో సంగతి తెలుసా, ఇది ఇల్లీగల్ కూడా కాదు. ఇటువంటి వీటన్నిటిని యాక్సెప్ట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చాక ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేశారు. దాన్ని సీక్రెట్గా అమిత్ షా గారు హ్యాండిల్ చేస్తున్నారు. అబ్బో. సో ఇప్పుడు ఏంటంటే సీక్రెట్గా అమిత్ షా మళ్ళీ హ్యాండిల్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఏంటంటే మీరు కనుక ఇది ఫలానా ఉంది ఇక్కడ అని చెప్పి చెప్తే దానికి ఒక టీం వస్తుంది. ఎక్కడి నుంచి, బాంబే నుంచి, ఢిల్లీ నుంచి ఒక టీం వస్తుంది. వచ్చి దాన్ని చెక్ చేస్తుంది. చెక్ చేసి రైట్, దిస్ ఈస్ ద రైట్ ప్రోడక్ట్ అని సర్టిఫికేట్ రాసి స్టాంప్ గుద్దిస్తారు. స్టాంప్ గుద్దిచ్చిన తర్వాత దాని వాళ్ళు సీల్ చేసిపోతారు. డబ్బాలో సీల్ చేసిపోతారు. సీల్ చేసిపోయిన తర్వాత మీకు ఇంత వర్త్, ఇదిగో ఇంత వాల్యూ అని చెప్పి నీకు చెప్తారు. చెప్పిన తర్వాత ఇదిగో నేను ఉన్నాను దీంట్లో, మా శ్రీనివాస్ ఉన్నాడు, ఇది ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి ఉన్నాడు, ఒక 6 ఉన్నాం మేము అని చెప్పి అంటే సరే ఎవరెవరికి ఎంత రేషియో అని చెప్పి కనుక్కుని డైరెక్ట్గా అన్ని 100 కోట్లు మీ అకౌంట్కి వైట్ మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓ, ఆపరేషన్ సీక్రెట్, మనీ ఏమో మళ్ళీ వైట్ మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. వైట్ మనీ ట్రాన్స్ఫర్ అయితే మనకి ఇన్కమ్ ట్యాక్స్ అన్ని టెన్షన్ లేదు కదా. సో డైరెక్ట్లీ యూ కెన్ బి దట్. సూపర్ ఐడియా. మ్యాజిక్ ఏంటంటే వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి ఇది ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలని అడుగుతారు. మీరు మనీ గురు కదా, ఇవన్నీ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి చెప్పండి మాకు. ఇట్లుంది ఆపర్చునిటీ, ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి ఏమంటారు దీన్ని? ఇది ఒక కేటగిరీ. మ్యాజిక్ ఏంటంటే 2011లో నాకు ఒక మిత్రుడు ఉండేవాడు, మంచి అడ్వకేట్, చాలా హైకోర్టు అడ్వకేట్, మంచి అడ్వకేట్, బాగా ఉంది రోరింగ్ ప్రాక్టీస్. అప్పట్లోనే లక్షలు సంపాదించాడు. ఎలా కనెక్ట్ అయ్యాడో తెలియదు ఈ పాయింట్. 6 నెలలు తిరిగేసరికి భార్య పిల్లలు వదిలేసి ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నాడు, కేరళలో ఉన్నా బస్, ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది, వచ్చాను. ఎక్కడ ఉన్నాను? ఇందోర్లో ఉన్నాను బస్, గువాహతిలో ఉన్నాను. ఎప్పుడంటే అక్కడ ఇండియా మొత్తం కనిపించాడు, ఇండియా మొత్తం ఫోన్ కాల్సి ఇండియా మొత్తం. ఏదంటే ఏం లేదు బస్, ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొక 1 week 10 days, దెన్ ఐ విల్ షో యూ వాడా నేనేంటో ప్రపంచం చూపిస్తాను. ఇప్పటికి కూడా అదే డైలాగ్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైనా వారం 10 రోజులే. ఆ వారం 10 రోజులు అవ్వదు, ప్రాజెక్టులు మారుతుంటాయి. ఈ ప్రాజెక్ట్ కంటే ఆ ప్రాజెక్ట్ ఫాస్ట్ అవుతుంది. అవును, దానికంటే అది ఫాస్ట్, దానికంటే అది ఫాస్ట్. అవును, ఇది మ్యాజిక్. ఇదో కేటగిరీ ఇక వీళ్ళ లైఫ్ మొత్తం దీనికాలే అప్పులు చేసుకుని చాలా మంది కనిపిస్తుంటారు. ఇప్పటికి ఉన్నారు సార్ దానికి. అబ్బా వాళ్ళని ఏం చెప్పాలి. ఇవన్నీ ఒక రకంగా మీరు చెప్పేది ఎట్లా ఉంటాయి అంటే, ఈ కేటగిరీ ఈ తాగుబోతులు మాట్లాడే కూడా అలా ఉంటాయి సార్. ఎప్పుడైతే వాడు మంచిగా ఉన్నాడు అనుకోండి సార్, వాడు మామూలుగా భూమి మీద ఉంటాడు. ఒకసారి ఇంత మందు పడగానే వాడు ప్రతి ఒక్కడు ముఖేష్ అంబానీలాగా ఆలోచిస్తాడు. మీరు గమనించారు లేదా? అరే ఇది పెడుతున్నా, నెక్స్ట్ ఇయర్ ఇది చేస్తే మన లైఫ్ సెటిల్ అయిపోద్దిరా, అంతే. నెక్స్ట్ ఇయర్ ఇది చేసాం అనుకోండి, ఇది అయిపోద్ది. మనం ఇద్దరం కలిసామంటే ఇక మనల్ని ఎవడు ఏం చేయాలి అంటాడు. వాడు రోజు మళ్ళీ అదే తాగి రోజు మాట్లాడతాడు. ఇంప్లిమెంటేషన్ ఉండదు, యాక్షన్ ఉండదు. అది అప్పటి వరకే. తెల్లారు లేస్తే మళ్ళీ ఇంకా అది గుర్తుండదు ఏం చెప్పాడు కూడా, అంతే. దీంట్లో సెకండ్ కేటగిరీ, ఇది టాప్. సెకండ్ కేటగిరీకి వచ్చేసరికి క్రికెట్ బెట్టింగ్, ఓకే, ఈ మట్కా, గ్యాంబ్లింగ్ కేటగిరీ అనమాట. ఇది గ్యాంబ్లింగ్ కేటగిరీ. ఈ గ్యాంబ్లింగ్ లో టాప్ కేటగిరీ ఇప్పటిదాకా నేను చెప్పింది. అంటే వీళ్ళందరూ ఈ గ్యాంబ్లింగ్ వాళ్ళందరూ ఏంటంటే 1000, 10,000, 20,000, 50,000, 1,00,000, 2,00,000 ఈ రేంజ్ గేమ్ ప్లేయర్స్ అనమాట. వీళ్ళు అట్లా కాదు. మాట్లాడటం మొదలు పెడితేనే 1000 కోట్ల పైన మాట్లాడతారు, కానీ కింద మాట్లాడితే వాళ్ళకి అవమానం. 1000 కోట్ల కింద ప్రాజెక్ట్ ఏం చేస్తాం బాస్? చేసిన రిస్క్. 1000 కోట్ల కింద ప్రాజెక్ట్ ఏం చేస్తాం? అమావాస్య అర్ధరాత్రి 3 గంటలకి ఫలానా శ్మశానంలోకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఫలానా పూజ చేయించాలి, అప్పుడు ఆ బంధం దొరుకుతుంది, అప్పుడు మనకు వస్తుంది లంకి బిందులు, సీక్రెట్గా ఎత్తుకురావాలి వ్యాన్లో. మళ్ళీ వ్యాన్లో పోలీసు వాళ్ళు చెక్ చేస్తారు కదా, మళ్ళీ వ్యాన్లో అరేంజ్మెంట్లు చేయించాలి, కింద సీక్రెట్ షెల్ఫ్లో అరేంజ్ చేయాలి.
అట్లా పోయాలి. అట్లా కూడా ఉన్నాయి. అయ్యో మళ్ళీ కొన్ని సినిమాల్లో ఇది కూడా చెప్తారు కదా సార్, ఇప్పుడు నువ్వు ఒక పిల్లవాడిని బలిస్తే, ఒక అమ్మాయిని బలిస్తే అదే ఇన్ని కోట్లు వస్తాయి అనేది, ఇది కూడా ఇదే బాపతి. అలాంటి బాపతే, అదే బాపతిగా. అలాంటి బాపతి. అలాంటి మనం ఎన్నో చూస్తుంటాం క్రైమ్ స్టోరీస్ పేపర్లో. అలాంటి బాపతే ఇవన్నీ. ఇది ఇదంతా ఒక ఇల్యూజన్లో దీంట్లో ఉంటారు అనమాట. ఇది కాకుండా నెక్స్ట్ దేర్ ఇస్ సంబడి కాల్డ్ ఎ క్రియేటర్. వీడు ఒక ఇన్నోవేటర్. లేదా ఇప్పుడు మన ఉన్న స్టార్టప్ కంపెనీస్ అయ్యి టీ హబ్లో ఉంటారు చూసారా, ఓకే, ఆ కేటగిరీ పిల్లలందరూ. ఓకే, వాడు క్రియేట్ చేయడం వచ్చు, తర్వాత ఏం చేయాలి ఇది. ఓహో, వాడికి ఒక క్రియేషన్ తెలుసు, తర్వాత ఏం చేయాలి తెలీదు. ప్రపంచం కోసం క్రియేట్ చేసాడు, ఓకే రైట్, బాగుంది, క్రియేషన్ కూడా బాగుంది, తర్వాత ఏం చేయాలి తెలియదు. కరెక్ట్, తెలియదు. దాన్ని ఏ విధంగా అయితే ప్రపంచానికి ఇయ్యాలో ఏంటి అదే తెలియదు. వీడి అదృష్టం ఎప్పుడు రా అంటే వీడికి ఒక మార్కెట్, వీడికి ఒక సెల్లింగ్ క్యాండిడేట్ దొరకాలి. వీడి క్యారెంట్ని అమ్మగలిగి, వీడి క్రియేషన్ అమ్మగలిగేవాడు దొరకాలి. ఓకే, దొరికింది అనుకోండి, వాడు అమ్ముతాడు, వీడు క్రియేట్ చేస్తాడు, కాంబినేషన్ బాగుంటుంది. కానీ మ్యాజిక్ ఏంటంటే వీడు ఎడుతాడు, వాడిని అసలు తీసుకొని దొరికిపోతున్నాడు. ప్రతి ఎంప్లాయీ కూడా టాలెంటెడ్. నాకెంత టాలెంట్ ఉంది, నేను చేసే పనితోటి కంపెనీకి కనీసం నెల మీద 50 లక్షలు అమ్మొస్తుంది. నేను పోతే కంపెనీ లాస్ అయిపోద్ది, కంపెనీ మూతపడిపోద్ది అంటారు కొంత. నేను చేయటం వల్ల, నేను చేసేదాని పనికి 50 లక్షలు లాభం వస్తుంది. అవును, వాడు నాకెంత ఇస్తుండే, 50,000 ఇస్తుండు. నాకు 50,000 ముఖాన పడేసి 50 లక్షలు వాడు సంపాదించుకుంటు నా టాలెంట్ మీద. అవును, ఎందుకు? నీ టాలెంట్ నువ్వు 50,000కి అమ్ముకోవడం మాత్రమే నీ శాతం. నీ 50,000 టాలెంట్ 50 లక్షలకు అమ్ముకోవడం వాడికి శాతం, అది వాడి టాలెంట్. నీ టాలెంట్ 50,000కి మించి అమ్ముకోలేకపోవడం నీ టాలెంట్. అవును, 50,000 కొన్న టాలెంట్ 50 లక్షలకు అమ్మగలగడం వాడి టాలెంట్. సో వాడి టాలెంట్ గురించి ఏడ్చే హక్కు నీకు లేదు. నేను అదే అంటా, ఎవరెవరైతే అంటుంటారో ఇది నా టాలెంట్ని అమ్ముకున్నాడు, నా టాలెంట్ మీద బాగుపడ్డాడు అన్న వాడికి నీకు ఏడ్చే హక్కు లేదు. ఎందుకంటే నీకు చేత కాలేదు కాబట్టి వాడికి 50,000కి అమ్మాడు. ముందు అది రియలైజ్గా. అవును, నీ 50,000 టాలెంట్ని వాడు కొనుక్కున్నాడు అంటే వాడు కొనుక్కునేటప్పుడు నువ్వు ఒప్పుకున్నావుగా, 50,000కి అమ్ముతాను కమిట్ అయ్యావు కదా. కమిట్ అయ్యాడుగా. మరి నీకు నిజంగా 50 లక్షల టాలెంట్ నీదే అని ఎప్పుడు తెలిసింది? అది బయటకు వచ్చి ప్రపంచానికి తెలిసిన తర్వాత, వాడు అమ్మితే తెలిసింది. అమ్మి మళ్ళీ ప్రపంచానికి ఉపయోగపడిన తర్వాత అప్పుడు తెలిసింది ఇది ఉపయోగపడుద్దని. అప్పుడు దాకా నీ చేతకాకి 50,000కి అమ్మేవు నువ్వు. అంతే. పోనీ ఇప్పటికైనా సరే ఇక్కడ కూర్చొని ఏడ్చే బదులు నిజంగా నువ్వు అమ్మగలిగితే బయటికి వెళ్ళి ప్రపంచానికి అమ్ము 50 లక్షలకి. బండి భయం, బయటికి పోతే 5,000 కూడా ఇవ్వడానికి కొంటాడు లేదా? అవును, నీకు అమ్మటం చేత కాదు, నీది అమ్ముతున్నాడు. తయారు చేయటం నీ టాలెంట్, అమ్మగలగడం వాడి టాలెంట్. నీ టాలెంట్ నువ్వు అమ్ముకోవడం చేత అయిన రోజున నోబడీ కెన్ స్టాప్. దట్స్ ద వండర్ఫుల్. అవును, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఒక డిక్టేటర్. అంటే వాడు మనీని ఎంతసేపు కూడా పవర్గా వాడతాడు, దౌర్జన్యం చేయటానికి, ఆక్రమించుకోవటానికి, అంటే అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి. అంటే వాడికి మనీ మీద ధ్యాస ఉండదు. వాడి ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మనీ. కానీ మనీని పట్టుకువాడు పవర్ కోసం వాడతాడు. ఓకే, మనీని పవర్ కోసం, పవర్ కొనటం కోసం వాడతాడు. సో లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఓ పొలిటీషియన్ ఉన్నాడు, వాడు ఈ సంవత్సరం 100 కోట్లు స్కామ్ చేస్తాడు. ఎందుకు 100 కోట్లు? ఎందుకు వాడి 100 కోట్లు అంటే ఈ 100 కోట్లు ఖర్చు పెట్టి నెక్స్ట్ టైం మళ్ళీ నేను పవర్లోకి రావాలి, మళ్ళీ మినిస్టర్ కావాలి, లేదా ఎంపీ కావాలి, మళ్ళీ మినిస్టర్ కావాలి, ఏదో నెక్స్ట్. అదెందుకు? ఇంకా డబ్బుల కోసం. ఓకే, ఆ ఇంకా డబ్బులు ఎందుకు? నెక్స్ట్ పవర్ కోసం. ఆ నెక్స్ట్ పవర్ ఎందుకు? ఇంకా డబ్బుల కోసం. ఇంకా డబ్బులు ఎందుకు? ఆ నెక్స్ట్ పవర్ కోసం. సో ఆ లూప్లో కొట్టుకుంటూ తిరుగుతూనే ఉంటాడు అనమాట. ఓకే, వాడికి ఎంత కాడికి ఏంటంటే ఉన్న డబ్బులు ఎంజాయ్ చేయడం రాదు, భయం, ఇవన్నీ పోతాయి. ఎందుకని అంటే వాడు ఎట్లయితే సంపాదించాడో అదే రకంగా పోతుందేమో అని భయం. దాంతో ఎవడు కొట్టేస్తాడు, బినామీ పేరు మీద పెట్టి బినామీ కూడా తీసుకెళ్తాడు, వీడు నాకు సంబంధం లేదని వాడు ఎంజాయ్ చేస్తే
నేనేం కావాలా, ఉమ్, అందుకే అది భయం. అందుకే వీడి మానేసినా సరే, వీడు ఎగ్గొట్టినా సరే ఉమ్, నాకు లోటు కావద్దంటే ఇంకో 4 బినామీలు కావాలి. ఓకే. ఈ 5 మానేయకూడదంటే నాకు ఇంకో 20 మంది బినామీలు కావాలి. ఉమ్, సో ఇన్సెక్యూరిటీ అనేది, ఈ పవర్ గేమ్ అనేది ఇన్సెక్యూరిటీ నుంచి వస్తుంది అన్నమాట. ఉమ్, నాకు సరిపోయి నేను దీన్ని హ్యాండిల్ చేసుకుని నేను ప్రశాంతంగా ఉండగలుగుతా అన్న ధైర్యం లేకపోవడం వల్ల ఇన్సెక్యూరిటీ నుంచి, లేదా మనీని పవర్గా వాడటానికి వాడు చేయటం వల్ల వాడు ఆ లూపులు పడి కొట్టుకుంటూ ఉంటాడు. ఉమ్, సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు ఏ కేటగిరీలోనే ఉండండి. ఉమ్, ఇప్పుడు నేను చెప్పబోయే 8th కేటగిరీకి వచ్చినప్పుడే జన్మధన్యం అంటారు. ఓకే. మనీ విషయంలో జన్మధన్యం అంటారు. దట్ ఈస్ ఒక జాదుగర్, ఉమ్, ఒక మెజిషియన్, మ్యాజిక్, లైక్ టాటా గారు ఉన్నారు. ఉమ్, హీజ్ ఎ మెజిషియన్. ఉమ్, మెజిషియన్ ఏంటి, ఆయన సంపాదించిన డబ్బుని కొన్ని కోట్ల మంది జీవితాల్లో అద్భుతాలు సృష్టించాడు. ఉమ్, పాజిటివ్ వాల్యూ యాడ్ చేయగలిగాడు. అవును, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం కానీ, హెల్త్ కోసం కానీ, వాళ్ళ కన్వీనియన్స్ కోసం కానీ, వాళ్ళ ఫెసిలిటీస్ ఏదైనా సరే అవును, వాళ్ళ జీవితంలో కొన్ని అద్భుతాలు సృష్టించగలిగాడు. అవును, సో హీ నోస్ హౌ టు డూ ద మ్యాజిక్ విత్ మనీ. ఓకే. మనీతో మ్యాజిక్ చేయడం తెలుసు. ఉమ్, అంటే ఆ మనీని సద్వినియోగపరిచి దాంతో మ్యాజిక్ ఎలా చేయాలో తెలుసు అన్నమాట. ఉమ్, ఉమ్. జీవితాలు ఎలా మార్చాలో మార్చాలి తెలుసు. అవును. సో హీఈస్ ఎ మెజిషియన్. ఉమ్, బ్యూటిఫుల్. ఎందుకు సార్ ఇప్పుడు మనకి 26/11 తాజ్ హోటల్లో బాంబు పేలుళ్ళు జరిగింది. ఉమ్, ఉమ్, బాంబు పేలుళ్ళు జరిగితే ఎవడైనా కానీ జనరల్గా వాళ్ళ హోటల్లో స్టాఫ్కి కంపెన్సేషన్ ఇస్తారు, ఉమ్, తల్లి బిడ్డనే. ఉమ్, ఇది ఓకే, ఎవరికైనా అర్థమవుతుంది. అవును. ఆ తాజ్ హోటల్ ఎదురుగా ఉమ్, ఫుట్పాత్ మీద సైకిల్ మీద టీ పెట్టుకుని టీ అమ్ముతాడంట ఒకడు. ఉమ్, ఆ బాంబు పేలుడు వల్ల వాడు ఇంపాక్ట్ అయ్యాడు కాబట్టి వాడి ఫ్యామిలీని, ఉమ్, వాడి తరాలని ఉమ్, పోషించే బాధ్యత తీసుకుంది. ఉమ్, ఆ పర్సన్కి ఏదో డ్యామేజ్ Damage జరిగింది, జరిగింది. చనిపోయాడో లేదా ఫిజికల్ హ్యాండిక్యాప్ మొత్తం ఏదో జరిగింది. జరిగింది అది. వాళ్ళ సంతానాన్ని ఉమ్, వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యేదాకా ఉమ్, ఈయన చదివించడం, టేక్ కేర్ చేయటం, అవును, తర్వాత అవసరమైతే వాళ్ళ టాటా కంపెనీలో ఏదో చోట ఉద్యోగం ఇవ్వటం. అవును, అదే. సో హీ ఫెల్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ పర్సన్ హూ ఇస్ ఆపోజిట్. అంటే వీళ్ళ టీ కొట్టు ముందు ఇంకో టీ కొట్టు పెట్టుకున్నాడు. అవును, సైజ్ వేరే తేడా, అవునవును, బట్ ఈజ్ నాట్ కనెక్టెడ్ కదా. తను ఏ విధంగానే కనెక్టెడ్ కదా. కరెక్ట్ కాదు. కానీ జస్ట్ బికాస్ నా హోటల్లో బాంబు పేలుడు జరగటం వల్ల నీకు డ్యామేజ్ జరిగింది కాబట్టి అని. ఈ 2002లో అల్లర్లు జరిగినాయి గుజరాత్లో. జరిగినప్పుడు లారీలు తగలబెట్టారు. ఆయన తగలబెట్టినప్పుడు ఈయన ఒక టీంని పంపించి ఓకే ఎవరెవరైతే ఓనర్ కమ్ డ్రైవర్స్ ఉంటారు చూడండి, లారీ వాడు సర్దార్జీ గుజరాత్లో అక్కడికి, వాళ్ళందరినీ కనుక్కుని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది అశోక్ లేలాండా, టాటానా, బెంజా, ఏ కంపెనీ లారీ నీ దగ్గర ఉండేదాన్ని అనే దాంతో సంబంధం లేకుండా ఎవరెవరైతే వాళ్ళ లారీలు తగలబడి నిరాశ్రయులు అయ్యారో వాళ్ళందరికీ టాటా లారీలు ఫ్రీగా ఇచ్చాడు. వా, వాట్ ఈస్ దట్ ఈస్ మ్యాజిక్. అంటే డబ్బు ఉండటం వేరు, డబ్బుని ఉపయోగించి జీవితాల్లో మ్యాజిక్ చేయడం వేరు. కరెక్ట్. సో దిస్ ఈజ్ మెజిషియన్. సో దిస్ ఈజ్ ద అల్టిమేట్. అంటే అందరికంటే ఒక అత్యున్నత స్థాయి ఏదైనా ఉంది మనీ అంటే మెజిషియన్. సో మీరు ఎక్కడైనా ఉండండి, మీ టార్గెట్కి రీచ్ అవడం అవ్వాలి. దెన్ దట్ లైఫ్ ఈజ్ సంథింగ్ వండర్ఫుల్, బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్. సో మనీ పర్సనాలిటీస్ అంటారు వీటిని. అంటే మనీని ఏ విధంగా డీల్ చేస్తారనే డిఫరెంట్ ఒక 8 పర్సనాలిటీస్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. సో మీరు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ డెఫినెట్గా ఇందులో ఏదో ఒకటి ఉంటారు. అవును, కానీ 2 రకాలుగా మటుకు నేను చెప్తున్నా, మన ఆడియన్స్ మటుకు ఈ 2 రకాలు ఉండరు. 2 రకాలు ఉండరు. ఒకటి డిక్టేటర్, పవర్, మనీస్ పవర్ అనుకునేవాడు మన వీడియో చూస్తూ చూడడు. మెజిషియన్ అనేవాడికి చూసి ఓపిక లేదు. మెజిషియన్ అనేవాడికి మన వీడియో చూడాల్సిన అవసరం లేదు. పవర్ లో ఈ డిక్టేటర్ అనేవాడికి వీడియో చూసేటంత ఓపిక ఉండదు. వాడికి అసలు అవసరం లేదు. డజన్ బాదర్. ఈ వీడియో చూసేంత టైంలో ఇంకో 4 కొడితే పైసలు వస్తాయి. ఇది టైం వేస్ట్. సో చూసేదంతా ఎవర్రా అంటే మిగతా 6 రకాలు అనమాట. అవును. ఈ మిగతా 6 రకాల్లో ఎంతమంది
రైజ్ అయ్యి మ్యూజిషియన్ రకానికి వస్తారనేది చూడాలి. వాళ్ళ సరే. ఒకటి ఏంటంటే మన పరిస్థితులు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒకటి చాలా సోబర్ అంటే చాలా పవిత్రుడు, పూజా పునస్కారం, పద్ధతి, వ్యవహారం మొత్తం చాలా సోబర్, చాలా జెంటిల్మెన్, మోస్ట్ రెస్పెక్టెడ్ పర్సన్ ఇన్ ద సొసైటీ. ఓకే. వాళ్ళ తమ్ముడు డెడ్ ఆపోజిట్ అనమాట. తాగుబోతూ, తిరిగిపోతూ, వదలబోతూ, కంప్లీట్ ఆవారా అంటే టోటల్గా అసలు ప్రతి వాడు అసహించుకుంటాడు అనమాట. మీకు ఇలాంటి నాకు ఇలాంటి ఒక క్యూరియాసిటీ కలిగిందంట. ఇద్దరు అన్నదమ్ముడు, ఒకటి ఇట్లున్నాడు, ఎక్స్ట్రీమ్ ఉన్నాడు, ఏందని చెప్పి సరే వాళ్ళ అన్నని వెళ్ళి, సార్ మీరు ఇంత సోబర్గా ఉన్నారు కదా ఎందువల్ల అంటే, మా నాన్నగారి వల్ల. బాగుందంటే మీ నాన్నగారు ఇన్ఫ్లుయెన్స్, మంచి బుద్ధులు నేర్పించారు అని. వీడు అని చెప్పి వీడి దగ్గరికి, నువ్వెవరు వల్ల? మా నాన్నగారి వల్ల. అదే నాన్నగారి వల్ల ఇట్లా అదెట్లా అని చెప్పి మళ్ళీ వెళ్ళి అడిగాను. మళ్ళీ వెళ్ళి పెద్దోడిని అడిగాను, రైట్. ఈ చిన్నోడిని అడిగాడు, అదేంటి మీ అన్న కూడా మీ నాన్న వల్ల అన్నాడు, నువ్వు కూడా మీ నాన్న వల్ల అన్నావు, అదెట్లా అన్నాడు. మా నాన్న ఇట్లాగే ఆవార గారు తిరిగిపోతూ, సో వాట్ ఈస్ డూయింగ్ ఇస్ రైట్ అని అనుకున్నాడు. ఇతను కూడా అలానే ఫాలోయింగ్ ఇట్. ఓకే, ఇది బాగానే ఉంది, అర్థమైంది. ఏ క్యాయ్ అని చెప్పి ఇక్కడికి వెళ్ళి అడిగాను. కానీ బాబు మీ తమ్ముడు ఇట్లా అన్నాడు, మరి నువ్వు ఇట్లా అంటున్నావు, మరి ఏం సంగతి? మీ నాన్న వల్ల అంటున్నావు, కరెక్టే. మా నాన్న వల్ల నేను ఎట్లా ఉండకూడదు అలా నేర్చుకున్నాను. ఓకే. అంటే నేను ఏది చేసినా మా నాన్న చేసినట్టు చేయకూడదు అని చేసుకుంటాం మొదట. ఓకే. సో ఐఎమ్ హియర్. వాడు మా నాన్న చేసి రైట్ అనుకుంటాడు, అట్లా చేసాడు, వాడు సో ఈజీ. సో అలా వీడియో చూసిన తర్వాత వాడు ఎలా తీసుకుంటే అలా తీసుకుంటారు, అలా అవుతుంది. సినిమా కూడా అంతే కదా సార్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే సినిమాలో ఇప్పుడు ఈ హత్యలు ఇవన్నీ చూపిస్తారు కదా, ఏదో ఐడియా ఇస్తారు అనుకుంటారు. కానీ కాకపోతే ఏంటంటే కొంతమంది దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు. అలా జరగకుండా చూసుకోవడానికి కొంతమంది దాన్ని ఫాలో అయ్యి అదే జరిగేటట్టు చేస్తారు. యద్భావం తద్భవతి అన్నట్టు. సో సూపర్ సార్. అసలు ఇది నిజంగా గ్రేట్ కాన్సెప్ట్. ఇది ఈ 8 రకాల వ్యక్తులు ఉంటారని చెప్పేసి ఇది నిజంగా గ్రేట్ కాన్సెప్ట్ మొత్తానికి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.